ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మన మారిషియస్కు పోయిండు. మారిషియస్కి పోగానే మన ఇలా మేజర్ పేపర్లలో అంతా ఆయన గంగా జలాన్ని మన ప్రెసిడెంట్ దారం ఎవరైతే ఉన్నారో అక్కడ దారం గోకుల్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గంగా జలాన్ని అందిస్తున్న దృశ్యం పేపర్లలో పడ్డది. మారిషియస్కి ఎందుకు పోయిండు అని అంటే కొంతమంది అవార్డు తీసుకొనిక పోయినరు అని చెప్పి, కొంతమంది ఏమో గంగా జలాన్ని ఇయనిక పోయినరు. వెనకటికి మోదీ గారు గిట్టనే చేస్తారు, ఒక దగ్గర మట్టి ఇస్తారు, ఇంకొక దగ్గర గంగా జలాన్ని ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. అయితే దేశ ప్రధాని ఏదైనా ట్రిప్ చేసిండనంటే అందులో భారత్కి పనికొచ్చే పని లేకుండా ఆ మనిషి ఒక్క ట్రిప్ కూడా కొట్టడు. నేను ఫస్ట్ ఇవాళ చిట్టా మొదలెట్టే కంటే ముందు ఒకసారి నువ్వు భారతీయుడు అని చెప్పి గర్వించు. ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సర్కారులు ఉందని చెప్పి గర్జించి చెప్పు, గర్వపడి చెప్పు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే పార్టీ పక్కకు పెడితే ఈ మనిషికి నేను ఎందుకు దాసుడిని అనేది ఇప్పుడు ఈ చిట్టాలో చెప్తున్నా ఫ్రెండ్స్. జనరల్గా మేము ఏదైనా పేపర్లో రాసుకొని వచ్చినామనంటే ఖచ్చితంగా ఆ చిట్టా జర పెద్దగా ఉంటుంది. మారిషియస్కి ఊకేనే ఓలే ఆయన. ఇవాళ ఐలాండ్ నేషన్ ఆయనకు ఒక టాప్ అవార్డు ఇచ్చిందని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఆయన మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఆయన కౌంటర్ పార్ట్ ఉన్నారో నవీన్ రామ్గూలం, నవీన్ చంద్ర రామ్గూలం, ఆయనను కూడా కలిసిండ్రు. ఇద్దరు ఇరుపక్ష కొన్ని ఒప్పందాలు కూడా చేసిర్రు. అయితే మోదీ మారిషియస్కి పోవడానికి అసలు ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏందనంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టోరీ మీకు చాలా తెలియాలి మారిషియస్ గురించి. వెనుకటికి ప్రధానమంత్రి మారిషియస్కి మన ప్రవీణ్ జగన్నాథ్ ఉండే. ఈ ప్రవీణ్ జగన్నాథ్ ఎవరైతే ఉండేనో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లల్లో బ్రిటన్ అందులో కొంచెం హస్తాక్షేప్ చేసి ఇంటర్ఫియర్ అయ్యి ఒక ఫస్ట్ ఏఐ బేస్డ్ ఎలక్షన్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేసింది గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్. ఎస్, మీరు ఇంటూ ది కరెక్ట్ ఫ్రెండ్స్. పోయి ఒకసారి మొత్తం మీరు చూసుకోండి. ఈ బ్రిటను ఏఐ ఒక లోపలికి ఈ ప్రవీణ్ జగన్నాథ్ యొక్క ప్రభుత్వాన్ని కింద తొక్కనికే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేసింది. మారిషియస్ కూడా వెనకటికి మన భారతదేశం చేగోస్ ఐలాండ్స్ మీద మనం చాలా, ఇది మారిషియస్కే సంబంధించింది, భారత్ దీనికి మద్దతు తెలుపుతున్నది, ఇవి గ్రేట్ బ్రిటన్కి సంబంధించింది కాదు, ఇది మారిషియస్కే మనం సపోర్ట్ చేసినాం, ఇండియా సపోర్ట్ చేసింది. ఏది ఎక్సెప్ట్ మన చేగోస్ ఐలాండ్స్ అని అంటాం. ఈ డెసిషన్ చాలా బాధ కలిగిపించింది బ్రిటన్కి. దేర్ఫోర్ ఏం చేసిందంటే ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేసి, రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేస్తే కొత్త ప్రైమ్ మినిస్టరు కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు రాగానే ఖచ్చితంగా అప్పుడు ఈ డెసిషన్ మీద ఏమన్నా పట్టు సాధిస్తామన్న ఉద్దేశంలో ఒక ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ చేసిందని ఇప్పటికి నేను 3 సార్లు చెప్పిన. ఎందుకు చెప్తున్నాను అన్నది మీరు ఏనుండ్రి. ఎట్లా చేసిరనంటే జస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లలో బ్రిటన్ ఏం చేసిందంటే ఒక వైర్ ట్యాపింగ్ స్కాండల్ చేసింది. అక్కడ పాలిటీషియన్స్ని, జ్యుడిషియరీని, ఎక్స్ బ్యూరోక్రాట్స్ని, పోలీస్ మెన్ని వీళ్ళందరినీ కలిపి వీళ్ళ వాయిస్ మొత్తం రికార్డ్ చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒక లండన్ బేస్డ్ ఒక న్యూస్ ఛానల్, దాని న్యూస్ ఛానల్ పేరు ఏదో ఉంది, దాని పేరు మన మిస్ మోస్తాస్ అనే ఒక లండన్ బేస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టు దట్ మ్యాటర్ ఛానల్ ఈ కంటెంట్ పెట్టి అగో మన ప్రవీణ్ జగన్నాథ్ ఏదైతే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ ఉండేనో ఈయన ఇన్స్టిట్యూషన్స్ మీద ఇట్లా దబావు చేస్తున్నాడు, ఇన్స్టిట్యూషన్స్ని ఇట్లా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి వెనకటికి మన భారత్లో నడిపిరు కదా, ఏది కాన్స్టిట్యూషన్ చేంజ్ అవుతుందని, అట్లా చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మిన తర్వాత రెజిమ్ చేంజ్ సక్సెస్ఫుల్ అయింది. ఒక డీప్ ఫేక్ వీడియోస్ వల్ల రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అయిపోయి ప్రవీణ్ జగన్నాథ్ ఏదైతే సర్కారు ఉందో అది పడిపోయిన తర్వాత నవీన్ చంద్ర రామ్గూలం వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. అయితే బ్రిటన్కి ఒక విషయం తెలియంది ఏందనంటే ఇక్కడ ప్రవీణ్ జగన్నాథే తీసుకోండి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ టు దట్ మ్యాటర్ ది కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతున్నారో నవీన్ రామ్గూలం ఎవరైతున్నారో ఈయన కట్టర్ హిందూ ప్రో భారత్. మారిషియస్లో 75% ఆఫ్ ది పాపులేషన్ హిందూ, ఎస్పెషలీ ఫ్రమ్ ది బీహార్ ఆరిజిన్. ఇది చాలామందికి తెలుసో తెలియదు. ఈ చిట్టా ఎందుకు అంత మొత్తం ఇప్పుతున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే నవీన్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో నవీన్ రామ్గూలం ఈయన భారత్కి ప్రో ఎందుకు ఉంటాడు, భారత్ అంటే ఈయనకి ఎందుకు ఇష్టము అని చెప్తే అప్పట్లో ఈయన అపోజిషన్ లీడర్ 2020లో కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఆరోగ్యం చాలా క్షీణించిపోతే ఈయనను భారత్ పిలిపించుకొని చికిత్స ఇచ్చి మరీ పంపించింది. ఈయన ప్రాణాలు కాపాడిన ఘనత మన భారతదేశాంది. అందుకే నేను ఇవాళ చిట్టా మొదలెట్టే కంటే ముందు నువ్వు భారత్ అని చెప్పి గర్వించు, భారతీయుడు అని చెప్పి గర్వపడు అని చెప్పి గర్జించి చెప్పు అని చెప్పి కోరుకున్నా. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. సో
నవీన్ చంద్ర రామ్గులానికి మన భారత ప్రధానికి ఆర్ టు దట్ మ్యాటర్ భారతదేశానికి సత్సంబంధాలు ఎందుకు ఉన్నాయనేది మీకు నేను క్లారిటీగా చెప్పిన. దీని తర్వాత అసలు మారిషియస్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి మనం మాట్లాడితే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మారిషియస్ ఇక్కడ ఉంటుంది. ఇది మారిషియస్ వరల్డ్ మ్యాప్లో తీసుకొని మనం చూస్తే నేను 2-3 పెట్టిన, మీకు ఫస్ట్ ఈ మ్యాప్ పెడతా, దాని తర్వాత చూద్దాం. మారిషియస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇగో ఇది మన భారత్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ ఏదైతున్నదో, ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్, ఇక్కడ మారిషియస్ చాలా క్రూషల్ పాత్ర పోషిస్తుంది. అయితే మారిషియస్ ఇండియాతో కలిపి చేగోజ్ ఐలాండ్స్లో మనం పనిచేసిన కథనం మన అందరికీ తెలిసిందే. అయితే బ్రిటన్కి ఇది ఇష్టం లేక మన మీదికి చైనాను ఉసుగొల్పనీకే ప్రయత్నం చేసింది, చైనాను ఇంట్రడ్యూస్ చేసింది. మారిషియస్తో చైనా బైలేటరల్ ట్రేడ్ స్టార్ట్ చేసింది. ఎస్పెషలీ డిజిటల్ ఎకానమీ ఏదైతే మారిషియస్లో ఉందో అక్కడ చైనా డామినేట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా మారిషియస్లో చైనా డామినేట్ చేస్తుంది. ఒక కంట్రీ డిజిటల్ ఎకానమీ అండ్ టు దట్ మ్యాటర్ ఫార్మా ఎప్పుడైతే ఒక కంట్రీ చేతులకు పోతుందో అక్కడ ఆ కంపెనీ పెత్తనం మొదలెట్టుడు స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా బ్రిటన్ రాకుండా చైనాను పెట్టి భారత్కి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేసింది యునైటెడ్ కింగ్డమ్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్స్లో మారిషియస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చెప్పినాం. అండ్ టు దట్ మ్యాటర్ మారిషియస్కి భారతీయులు ఎందుకు ఇంపార్టెంట్ అన్నది చెప్పినాం. ప్రో సనాతని దేశం, కట్టర్ హిందూ దేశం. మోర్ దెన్ 75% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ హిందూ అండ్ ఫ్రమ్ ది బీహార్ ఆరిజిన్. ఇది మొత్తం క్లియర్ కట్గా చెప్పినాం. అయితే భారత్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి నేను ఎందుకు గులాం అనేది ఇవాళ చెప్తున్నా, మీరు ఏనుండ్రి. ఈయన ఏం చేసిండంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఏం చేసిరంటే, నువ్వు చేగోజ్ ఐలాండ్స్లో నన్ను గెలుకుతున్నావు ఎక్సెట్రా చేస్తున్నావు కదా అని చెప్పి ఈయన సెషిలీస్లో ఒక అజంప్షన్ ఐలాండ్ అని ఉన్నది. సేమ్ సెషిలీస్లో అజంప్షన్స్ ఐలాండ్ అని ఉన్నది. ఈ ఐలాండ్లో ఒక మిలిటరీ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసింది మన భారత్. ఇక్కడ అజంప్షన్ ఐలాండ్స్లలో మనం మిలిటరీ డిప్లాయ్మెంట్ చేయగానే సెషిలీస్లో చైనాతోని ప్రొటెస్టులు మొదలెట్టింది బ్రిటన్. చైనా ఇంకా గ్రేట్ బ్రిటన్ కలిపి ప్రొటెస్టులు మొదలెట్టి అట్లెట్లా చేస్తారు అని అంటే ఘర్ మే గుస్కే మాట్లాడే తత్వం నా దేశ ప్రధానిది. కాకపోతే నా దేశ ప్రధాని అప్పుడు ఏం చేసిండంటే ఈ 2020లో ఈ మూసుగులు గుద్దులాట ఎందుకురా, మనకి ఈ అజంప్షన్ ఐలాండ్స్లో పోయి కిరికిరి ఎందుకు చేసుకోవాలరా, డైరెక్టు మనం ఏం చేసినామంటే మారిషియస్లో ఉన్న ఈ అగలేగా ఐలాండ్స్కి మనము కబ్జా చేసేసినాం. అక్కడ ప్రభుత్వంతో మనం ఏం చేసినామంటే 800 మీటర్ల ఎయిర్ స్ట్రిప్ కావాలి మాకు అని చెప్పినాం, ఒప్పందం చేసుకున్నాం, ముంగటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అగలిక ఐలాండ్లల్లో మనం ఒక ఒప్పందం చేసుకొని ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇన్స్టిట్యూట్ మనం ప్రారంభించినాం. అండ్ R&AW వింగ్ రా. ఏంది ఫ్రెండ్స్ అది? మీ నా గర్వం, శత్రు భయంకరం రా. ఇవాళ ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్లల్లా ఇక నిజంగా చెప్పాలని అంటే ఏమంటారు దాన్ని, మన రా వింగ్ ఒక నావల్ ఇంటెలిజెన్స్ బేస్ మనం తయారు చేసినాం. ఈ అగలిక ఐలాండ్లోనే మనం ఒక ట్రాన్స్పాండర్ సిస్టమ్ పెట్టినాము. ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఈ ట్రాన్స్పాండర్ సిస్టమ్ని చెక్ పెట్టే నాదుడు ఎవడు లేడు. ఇది నా భారత్. నా ప్రధాని ఎక్కడన్నా పోయినప్పుడు మామూలుగా ఓడు. సో మీరు ఇనుండ్రి, సెషిలీస్ ఐలాండ్స్లో నువ్వు గెలుకుతే నువ్వు ప్రొటెస్ట్ చేసినావు అని చెప్పి వీళ్ళు ఏం గెలికిరు మనని, సెషిలీస్ ఐలాండ్స్లో నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటే కేవలం డైరెక్ట్గా 2020లో డైరెక్ట్గా దిగి మన అజంప్షన్ ఐలాండ్స్లో ఎదుగురా భయ్, నేను డైరెక్ట్ అగలిక ఐలాండ్స్ మారిషియస్కే వస్తానన్నాడు. అయితే గిరీష్ మారిషియస్ అగలిక ఐలాండ్స్కి ఎందుకు వచ్చిండు భారత్ మన ప్రధాని, ఆర్ టు దట్ మ్యాటర్ మన భారత్ అని అంటే ఈ అగలిక ఐలాండ్స్ అని అనేది మీకు ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూపిస్తాం. మా వాడు జూమ్ చేస్తాడు ఇది మీకు ఎడిట్ చేసినప్పుడు కూడా. అగలిక ఐలాండ్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ మడగాస్కర్కి చాలా దగ్గర ఉంది. సౌత్ ఆఫ్రికా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో. ఇన్ఫ్యాక్ట్ చైనాకు ఒక నావల్ బేస్ కూడా ఇచ్చింది అది. మడగాస్కర్, సౌత్ ఆఫ్రికా ప్లేస్ మడగాస్కర్ ఏదైతే ఉందో చాలా క్రూషల్ పాయింట్. ఇది అగలిక ఐలాండ్స్కి చాలా దగ్గర ఉంటుంది. అగలిక ఐలాండ్స్ బిలాంగ్ టు మారిషియస్. సో ఈ మడగాస్కర్లో చైనా ఉండి ఏం చేస్తుంది అంటే అక్కడ ఒక మిలిటరీ బేస్ పెట్టింది చైనా ఇన్ఫ్లుయెన్స్లా మడగాస్కర్లా వాళ్ళు ఏం చేస్తారనంటే రేర్ అర్త్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. దాంతోపాటు నావల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా ఈ మడగాస్కర్లా చైనా
పెట్టుడు మొదలెట్టింది. ఈ చైనాని మనం కౌంటర్ చేయాలనంటే ఇగో అగలికా ఐలాండ్ అంటే దుష్మన్ కే ఘర్ మే టెంట్ लगाने का, दुश्मन के घर में टेंट लगाने का और उससे आंख में आंख मिला के बात करने का. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుడు, ఆ ఇంట్లోనే టెంట్ వేసుడు దుష్మన్ ఇంట్లో. ఇది నా భారత్, శత్రు భయంకరం అని చెప్పి నేను ఊకనే మాట్లాడా. ఓడో చెప్తాడు మేము భక్తి రసంలో ఉన్నప్పుడు వచ్చిర్రా, మేము మా నీతి రసంలో ఉన్నప్పుడు, రాజనీతి రసంలో ఉన్నప్పుడు ఇప్పుడు రండి ఒక్కొక్కడు. సో అగలికా ఐలాండ్లో మన బేస్ పెట్టినాం. ఈ బేస్ మనం ఎందుకు పెట్టినాం అనేది మీకు సీరియస్గా చెప్పిన ఇప్పటిదాకా. 800 మీటర్స్ ఆఫ్ ఎయిర్ ట్రిప్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టినాం. ఇంకొకటి RNAW రా మనది ఏదైతే ఉందో అక్కడ ఒక నావల్ ఇంటెలిజెన్స్ పెట్టడం మొదలెట్టింది. మడగాస్కర్లా చైనాని కౌంటర్ చేయనికే చైనీస్ ఫెటిగ్ అని అంటాం మనం. అంటే అబ్బా ఈ చైనీస్ ఏంద్రాబాయ్, వీళ్ళు వచ్చిన లొల్లేంద్రాబాయ్. ఇప్పుడు సేమ్ టాపిక్ కూడా మనం బలోచిస్తాన్లో చూస్తున్నాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇక్కడైతే అరే ఏంద్రాబాయ్ చైనాలో మా వనరుల మీద ఇలా పెత్తనమైంది అనేది అని ఒక చైనీస్ ఫెటిగ్ అంటారు. చైనీస్లా ఒక దాని కరెక్ట్గా చెప్పాలంటే మన తెలంగాణలో ఒక ఇబ్బంది ఏంద్రాబాయ్ లొల్లి అని అంటాం చూడు మనం, ఆ లొల్లి సేమ్ కేస్ ఇలా జియో పాలిటిక్స్లా నేపాల్లో కూడా అదే అయింది. అందుకే మాకు సెక్యులర్ స్టేట్ వద్దు, మాకు చైనాతో సంబంధాలు వద్దు, మాకు కేవలం మా హిందూ రాష్ట్రం మాకు కావాలా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది చైనీస్ ఫెటిగ్. సో మడగాస్కర్ మనకి ఎంత ఇంపార్టెంటో అలెగా మన దాని ఏమంటారు అగలెగా ఐలాండ్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో ఈ స్ట్రాటజిక్ లొకేషన్ని మనం కంప్లీట్గా ఇలా తీసుకున్నాం కరెక్ట్గా చెప్పాలన్నట్టు. అయితే ఇలా కంప్లీట్గా భారత్ ఎప్పుడైతే ఈ ఐలాండ్స్లో అగలిగా ఐలాండ్స్లో ఎయిర్ స్ట్రిప్ పెట్టి ఇంటెలిజెన్స్ వింగ్ పెట్టిందో USA భారత్ని కోరుతుంది, భారత్ నువ్వు తలుసుకుంటే ప్రపంచంలో ఉన్న 4 శక్తులను ఏకం చేయగలుగుతావు. ఈ 4 శక్తులు ఏవేవి? భారత్ స్వయం, USA, ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 శక్తులు ఏకం చేసే కెపాసిటీ కేవలం భారత్కే ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే యుఎస్కి ఏం ఇంపార్టెంట్ గిరీష్ ఇక్కడ, ఫ్రాన్స్కి ఏం ఇంపార్టెంట్ ఇక్కడ, ఆస్ట్రేలియాకి ఏం ఇంపార్టెంట్ అని అంటే ఇది వెస్టర్న్ ఇండియన్ ఓషన్ ఫ్రెండ్స్, ఇది వెస్టర్న్ ఇండియన్ ఓషన్. ఇది చాలా కేర్ఫుల్గా చూడరు మీరు. అయితే మీరు ఇప్పుడు చూస్తే అమెరికా ఇక్కడ ఉంది గిరీష్, ఇక్కడ సౌత్ ఆఫ్రికా పాడైంది, ఇక్కడ భారత్ పాడైంది, ఇక్కడ చైనా పాడైంది, ఆస్ట్రేలియా పాడైంది. అమెరికా ఎందుకు వచ్చిందంటే డేగో గ్రాసియా ఐలాండ్స్ అనేవైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా యుఎస్ నావల్ బేస్లు ఆర్ యుఎస్ ఇంటెలిజెన్స్లు ఆర్ యుఎస్ ఫోర్సులు యుఎస్ ఆధీనంలో ఉండే ఐలాండ్లు. సో ఇక్కడ ఖచ్చితంగా USA పాత్ర ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియా నుంచి వెస్టర్న్ రీజియన్ దగ్గర ఉంది కాబట్టి ఆస్ట్రేలియా ఈ వాటర్స్ మీద ఖచ్చితంగా తన పట్టు పెట్టాలన్న ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది ఆస్ట్రేలియాకు. అయితే ఇక్కడ రీయూనియన్ ఆఫ్ ఫ్రాన్స్ అని ఒక చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, అవి ఫ్రాన్స్ కంట్రోల్ ఉంటాయి. ఫ్రాన్స్ కూడా తన పెత్తనం చెలాంచనికే చూస్తుంది. అయితే ఇప్పుడు ఈ చైనీస్ ఫ్యాటిగ్ అనేది అయితే అయినామో చైనీస్ని మనం పెట్టనీకే మనం ఒక కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్ పెట్టినాం. అంటే అండర్ వాటర్ ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుంది చూడు సబ్మెరీన్స్ది, ఇవన్నిటి మీద మనం ఫోకస్ పెడతాం. ఎందుకు ఇవన్నీ మనం చేస్తామని అంటే USA ఎప్పుడు ఆస్ట్రేలియాకు న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఇయనీకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. న్యూక్లియర్ సబ్మెరీన్స్ మీరు గూగుల్ కొట్టి చూసుకోరు, డీల్స్ అలా మధ్యలో ఉంటాయి. సో ఈ కమ్యూనికేషన్ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవాలంటే భారత్ ఒక సూపర్ పవర్, ఎవడన్నా ఒప్పుకున్నా లేకపోయినా భారత్ ఒక సూపర్ పవర్ కాదా? అవునా? భారత్ మాతాకి జై అని ఒకసారి మనసులో అనుకో, అప్పుడే నీకు అర్థమవుతుంది. సో భారత్ ఏం చేసింది ఇప్పుడు అగలెగా ఐలాండ్ల ఒక పట్టు సాధించి ఇటు USA, ఇటు ఫ్రాన్స్, ఇటు ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ 4 అయిపోయినాయి కదా, భారత్ ఇది దాని తర్వాత సౌత్ ఆఫ్రికా, మారిషియస్, ఒక 5 దేశాల కూటమి మొదలెట్టి భారత్ తన డిప్లొమాటిక్ నీతిని ముంగట చూపుతున్నది. పోయి ఒక గంగాజలం ఇయ్యడు నా భారతదేశ ప్రధాని, అక్కడ శుద్ధి చేసి వస్తాడు, భారత్ యొక్క మెట్టు పెట్టేసి వస్తాడు, భారత్ యొక్క ఇత్తనం నాటొస్తాడు. హౌ క్రిటికల్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నది మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. సో నా దేశ ప్రధాని వచ్చిన తర్వాత నావెల్ బేస్లు ఇప్పుడు భారత్లో సుమారు 7 లొకేషన్స్లలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి వచ్చేసేమో ఎక్కడ ఉందబ్బా, ఇగో స్ట్రేట్ ఆఫ్ మలైకా. అయితే గిరీష్ ఇప్పుడు మడగాస్కర్లో నువ్వు చైనీస్ నెట్లలో కొడతావు అని చెప్పి మాట్లాడితే ఇగో ఈ మడగాస్కర్లో
ఈ మడగాస్కర్ రీజియన్లో నువ్వు చైనీస్ నెట్లలో కొడతావు అని చెప్పి మాట్లాడితే వెనకటికి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా, మాల్డీవ్స్. ఈ మాల్డీవ్స్లో వాడు ఏమని క్యాంపెయిన్ నడిపిండు చైనా వాడు మాల్డీవ్స్తో చేతులు కలిపి గెట్ అవుట్ ఇండియా, గో బ్యాక్ ఇండియా అని నడిపిండు. కేవలం పొయ్యిండు లక్షద్వీప్ ఐలాండ్లో ఒక ఫోటో దిగి వాహ్ ఏమున్నది నా లక్షద్వీప్ అని అన్నాడు. చిప్ప చేతికి వచ్చింది మాల్డీవ్స్కి, చిప్ప చేతికి. గో బ్యాక్ ఇండియా అని అన్నోళ్ళు అమ్మా ఇంత బిచ్చం ఉంటాయమ్మా అని వచ్చిండా లేదా మాల్డీవ్స్ వాడు. ఇగో ఇది నీ దేశ ప్రధాని చేసింది. సేమ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో చైనీస్ ఫెటిగ్ మొదలైంది. గో బ్యాక్ చైనా. ఏంద్రాబాయి చైనాలోలి ఇండియా బికాస్ ఇండియా ఎప్పుడు కూడా ఎవరిని గెలుక్కోలే. సో ఒక పెద్ద నావెల్ బేస్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఇలా మాల్డీవ్స్ని బిచ్చం గతి చేసేసినాం మనం. ఫస్ట్ పాయింట్ ఏడుంది మనది, ఇగో స్ట్రాట్స్ ఆఫ్ మలైకా. సెకండ్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్. థర్డ్ ఈజ్ అండమాన్స్. మన నావెల్ బేస్ చెప్తున్నా, ఇండియన్ మిషన్ బేస్డ్ డెవలప్మెంట్స్ అక్రాస్ ఇండియన్ ఓషన్ రీజన్లో మన ఇక్కడ అండమాన్స్లా. ఫోర్త్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇది ఏడా, ఫోర్త్ ఇగో స్ట్రేట్ ఆఫ్ హోమూజ్, పర్షియన్ గల్ఫ్ దగ్గర ఒకటి మనది ఉన్నది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దగ్గర మనది ఒక నావల్ బేస్ ఉన్నది. సిక్స్త్ వచ్చేసి మాల్డీవ్స్ పక్కకు బిచ్చం ఎత్తుకున్నా సరే అది లాస్ట్కి మన దగ్గరికి వచ్చిండాడు. సిక్స్త్ అండ్ ది సెవెంత్ ఏడా షెషిలీస్ ఇప్పటిదాకా చెప్పినాం మనం మాల్డీవ్స్. సో కంప్లీట్గా ఈ కంప్లీట్ రీజన్ ఇప్పుడు భారత్ తన కైవసం చేసుకుందా లేదా ఫ్రెండ్స్? కంప్లీట్గా కైవసం చేసుకుంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి మనకు ఒకడు భయపడడానికే చూసిండు. హమ్ తో हार पहनाएंगे పరంతు हार पहनाने से पहले వార్ క్రై కూడా చూడాలి కదా భారత్ది. హర హర మహాదేవ్. భారత్ మాతాకి జై.